కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరిళ్ల శారద స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో 3 రోజుల పర్యటనకు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక పెన్గంగా భవన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పర్యటనలో భాగంగా జిల్లా జైలును సందర్శించి మహిళా ఖైదీల స్థితిగతులను తెలుసుకున్నట్లుగా తెలిపారు. అక్కడ వారికి కల్పిస్తున్న వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. అలాగే పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయక కొన్ని సమస్యలను తన దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని, అందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే పనిచేసే చోట ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మహిళా కమిషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉమెన్ కమిషన్ తరఫున అందరము విజిట్ చేయడం జరిగింది. చాలా రకాల యాక్టివిటీస్ని కూడా తీసుకోవడం జరిగింది. మొదటి రోజు మహిళా జైలు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ ఖైదీలను పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించినటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం గమనించుకుంటూ వాళ్ళకు మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా న్యూట్రిషన్ ఫుడ్ అందరితో పాటుగా ఖైదీలకు కూడా అందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము అక్కడ గమనించడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేశారు జైలు విషయం వచ్చే వరకు. తర్వాత 4 జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వం నుండి లోపం జరుగుతుందా, లేకపోతే ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుందా, స్కీమ్స్ ప్రజల వరకు రీచ్ అవుతున్నాయా, రీచ్ అవ్వడంలో ఉన్నటువంటి DWO కానివ్వండి, సిడిపోల్ కానివ్వండి, సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరి పాత్ర ఎంతవరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు అన్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని సర్దుబాట్లు చేయాల్సినటువంటి అంశం ఉందనేటువంటి దృష్టికి వచ్చింది. సిడిపిఓలకు, సూపర్వైజర్లకు కూడా మేము కొత్తగా మారిన చట్టాలపైన అవగాహన సదస్సులు తప్పకుండా నిర్వహిస్తాము. అది గౌరవ మంత్రి గారితో, సీతక్క గారితో మాట్లాడిన తర్వాత, చర్చించిన తర్వాత వారికి అవేర్నెస్ క్యాంప్స్ని తీసుకొని కొత్తగా మారినటువంటి IPC సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి వారికి అవగాహన కల్పిస్తేనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాటి గురించి అవగాహన చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మేము దృష్టికి రాగానే ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేస్లాపూర్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల సడన్గా వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని అంటే వాళ్ళ క్లాస్ రూమ్లో చదువుతో పాటుగా క్లాస్ రూమ్ ఎలా ఉంది అనేటువంటి అంశాలతో పాటుగా వాళ్ళు ఉంటున్నటువంటి హాస్టల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కిచెన్, డైనింగ్ హాల్, వాళ్ళు వాడుతున్నటువంటి ఆఖరికి టాయిలెట్స్ కూడా సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి అంశాన్ని మేము గమనించాము. ఒక 2-3 విషయాలు దృష్టికి వచ్చింది. కొంచెం ఆ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉందని చెప్పి, తర్వాత వైట్ వాష్ ఒకటి కావాలని చెప్పి పిల్లలు అడగలే, ఎవరు అడగలే, నాకే అనిపించింది కాబట్టి కంప్యూటర్ టీచర్ ఒకరు లేరన్నారు. సో ఇమ్మీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా నోట్ చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇన్ అ వీకా లేకపోతే 1 మంతా తప్పకుండా ఈ అంశాలను అంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అనేది లేకుండా సాల్వ్ చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో ఒక కంప్యూటర్ టీచర్ కావాలన్నారు, అది కూడా తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాము. ప్రతి గవర్నమెంట్ హాస్టల్లో, కాలేజ్లో, అంగన్వాడీ సెంటర్లలో తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్స్ బోర్డ్స్ పెట్టిస్తాము. పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన రానప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దీనికి కాల్ చేస్తే మనల్ని ఆదుకోవడానికి కమిషన్ ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియపరిచి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు సపోర్టివ్గా నిలబడతాము. వాళ్ళు ఎదగడానికి ఒక అవకాశం కావాలి, ఆ అవకాశాన్ని తప్పకుండా ఒక మహిళా కమిషన్ కూడా ఒక పాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చాలా వరకు ఒక యాక్ట్ అనేది ఉంది. పనిచేస్తున్నటువంటి స్థానంలో ఇబ్బందులు కలిగినప్పుడు వాటన్నింటి గురించి మనం కంప్లైంట్